ముఖ్యమంత్రి పట్టుదల సంకల్పం వల్లే తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో స్వల్ప సమయంలోనే దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దార్శనికత వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్న మంత్రి కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుందన్నారు. కరీంనగర్ అభివృద్ధి నమూనా క్రమంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని పురపాలక మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపు, ఆదర్శ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని వివరించారు. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులను మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో కలిసి శ్రీకారం చుట్టారు. తొలుత హరితహారంలో భాగంగా మానేరు జలాశయం వద్ద మొక్కలు నాటిన కేటీఆర్ అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయంలో కరీంనగర్ ప్రజలకు నిత్యం తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో కరీంనగర్లో 24 గంటల తాగునీటి సరఫరాను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పేదలకు ప్రయోజనం కలిగించేలా రూపాయికే నల్లా పథకం కొనసాగిస్తామన్నారు. ఏ పనిని కరీంనగర్ లో ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది, రాష్ట్రం మొత్తానికి కూడా విస్తరిస్తుంది అనే ఒక బలమైన నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ లోనే నాంది ప్రస్తావన చేయడం అనేది సంప్రదాయంగా పెట్టుకున్నారు. తప్పకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు తొందరలోనే వస్తాయనే మాట కూడా నాకు విశ్వాసం ఉంది. భవిష్యత్తులో 24 గంటల నీళ్లిచ్చే స్థాయికి చేరుకుంటామనే మాట కరీంనగర్ లోనే ప్రారంభం కావాలని, మేజర్ పట్టణాలు, మేజర్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని చెప్పి కూడా నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. 2048వ సంవత్సరం వరకు ఉండే జనాభా విస్తీర్ణము, అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. 94 MLDల నీటిని పంపింగ్ చేయడానికి అవసరమైన పైప్ లైన్ వ్యవస్థ కానీ ఇవన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో, ఎంత గట్టి సంకల్పంతో గోదావరి జలాలను కానీ, కృష్ణా జలాలను కానీ మొత్తం రాష్ట్రంలోని బీడు భూములన్నింటికీ మళ్లించి 1 కోటి ఎకరాల మాగాణం చేస్తా అని 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని, సీతారామ ప్రాజెక్టు గాని వీటన్నింటినీ వాయువేగంతో నిర్మాణం చేస్తూ ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నదో మనం చెప్పుకోవడం కాదు, భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తున్న విషయం కూడా మీరు గమనిస్తా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలను ఐటీకి చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా 34 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వివిధ సంస్థల్లో ఎంపికైన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. స్వరాష్ట్రంలో ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా ఎదుగుతున్నామని వివరించారు. రంగం పరుగులు ఏదైతే పెడతా ఉన్నదో ఎట్టి పరిస్థితులు ఆగకూడదు, ఆగకపోవడమే కాదు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, అంటే రెట్టింపు వేగంతో, డబుల్ స్పీడ్తో ముందుకు పోవాలి అని పెట్టుకున్నాం. 5 ఏళ్లలో ఖచ్చితంగా ఐటీ ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అనుకున్నట్టుగానే 5 ఏళ్లలోనే ఈరోజు 1,28,000 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయంటే అందులో ఖచ్చితంగా ఇక్కడ ఉండే యువతుల ప్రతిభనే ముఖ్య కారణం అని చెప్పక తప్ప. ప్రభుత్వం ఒక ప్రేరకంగా పనిచేస్తుంది తప్ప ఇందులో డైరెక్ట్గా ప్రభుత్వం చేసే పాత్ర తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అనే ఆలోచనతోనే మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ రంగంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఐటీ రంగంలో టాలెంట్ అనేది ఒక హైదరాబాద్లో చదువుకున్న పిల్లోడికో లేకపోతే ముంబైలో పెరుగుతున్న పిల్లలకు మాత్రమే వాళ్ళ సొంతం కాదు. కోవిడ్ నియంత్రణలో కూడా తెలంగాణ ఐటీ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఈరోజు కరీంనగర్లో ముఖ్యంగా ఈ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో నేను చెప్పేది ఒకటే, టాలెంట్ ఎవరి గుత్త సొత్తు కాదు. టాలెంట్ అనేది కేవలం హైదరాబాద్లో చదువుకుంటేనో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తేనో అక్కడున్న వారికి మాత్రమే సొంతం, మనకి లేదు అనుకోవడం మాత్రం తప్పు. ద్వితీయ శ్రేణి పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంది తమ సొంత తెలివితేటల ఆధారంగా ఈరోజు మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. స్థానికంగా ఉండే పిల్లల్లో కూడా మీకు చాలా మంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కరీంనగర్కు కొన్ని వరాలు ప్రకటించారు. నెలలో తీగల వంతెనను పూర్తి చేసి కరీంనగర్ వాసులకు అంకితమిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. హలో, అందరు దయచేసి కలిసిన వాళ్ళు ప్లీజ్ దిగాలి, ఎందుకంటే కలిసిన వాళ్ళు దిగాలి. దయచేసి అందరు